తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేటి తరం బాలికలకు బాసటగా నివేదిత విద్యాలయం రూపుదిద్దుకుందని గుంటూరులోని శారదామఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవానీ ప్రాణమాత అన్నారు. కాళ్ల మండలం పెదమిరంలోని వివేకానంద సేవా సమితి భవనం ప్రాంగణంలో నిర్మించిన నివేదిత విద్యాలయం సోమవారం ఉదయం ప్రారంభించి మాట్లాడారు. బాలికలకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు ఆంగ్ల భాషలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యతో పాటు వ్యక్తిత్వ వికాస శిక్షణ, యోగా, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక విలువలతో కూడిన క్లాసుల నిర్వహణకు శ్రీకారం చుట్టిన వేగిరాజు శివవర్మ, సుజా దంపతులను అభినందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ నాగరాణి క్లాస్ రూమ్లను ప్రారంభించి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాలయం ప్రాంగణంలో ప్రవాజిక భవానీ ప్రాణమాత, కలెక్టర్ నాగరాణి మొక్కలు నాటారు. శారదాపీఠం మాతాజీలు ప్రవాజిక త్యాగ నిష్ఠ ప్రాణ, ప్రవాజిక దివ్యాత్మ ప్రాణ, తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి, రామకృష్ణ మిషన్ పాలకవర్గ సభ్యురాలు డాక్టర్ లింగారెడ్డి ఉమాదేవి, విశ్రాంత సిబిఐ అధికారి జెడి లక్ష్మీనారాయణ, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు మంతెన రామచంద్రరాజు, యూత్ హాస్టల్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ వివిజే సోమరాజు, కంతెటి వెంకటరాజు, పలువురు పట్టణ ప్రముఖులు, విద్యాలయం ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం ఇక్కడ ఆలోచన సత్సంగం ఉంటుంది. కార్యక్రమానికి ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. రేపు స్కూల్ ఇనాగ్రేషన్కి కూడా ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే ఎన్ని పనులున్నా నిజంగానే ఈరోజు రేపు ముఖ్యంగా అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో అసలు చెప్పలేనండి. బట్ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో ఈ విధంగా మీ అందరితోటి స్వామివారి పాదాల చెంత కూర్చోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మనసులో ఉన్న చాలా టెన్షన్స్ కానీ, భయాలు, ఆందోళనలు కానీ, ఏదైనా చేస్తున్నామో చేయలేకపోతున్నామో అన్న ఎప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. అలాంటివన్నీ కూడా కొంచెం సంతృప్తి చేయబోతుంది. అయితే శివవర్మ గారు చెప్పారు, ఈ రోడ్ శాంక్షన్ చేసింది మనం ఎన్ఆర్జీఎస్లో చేసుకున్నామంటే అది స్వామివారి ఆశీస్సులు ఉండడానికి అవుతాయి. అది మనకి అంటే ఈ ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకంలో కొంత మెటీరియల్ కాంపోనెంట్లు ఇచ్చే రోడ్స్లో
ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి అనుమతి, వారి యొక్క హెల్ప్ ఉండడం వల్ల మనం అది చేయగలిగాము. అదేవిధంగా ఇక్కడ ఆ రోడ్కి మనం స్వామి వివేకానంద రోడ్ అని చెప్పి పేరు పెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రపోజ్ చేద్దామండి. మనం అది చేసుకున్నాము. ఎందుకంటే అది చాలా ఆ రోడ్కి ఆ పేరు పెడితేనే దానికి కరెక్ట్గా ఆ రోడ్ ఫార్మేషన్ అవడంలో సభ్యులు మీరు, శివర్మ గారి అన్నయ్య గారు, తర్వాత ఉన్న మీరు చేసింది అంటే రామకృష్ణ వారి గురించి చేశారు. అది ఆ పేరు పెడితేనే బాగుంటుంది, పెట్టుకోవాలి కూడా. కోసం ముందే నేనే ప్రపోజ్ చేయాల్సింది ఈ విషయానికి. నాకు ఆలోచన కాలేదు అది ఎట్లా పెట్టాలి, ఎవరైనా అంటే మనం అన్ని అనుమతులు ఏం తీసుకోవాలని నాకు రైట్ నో చెప్పలేను కానీ, బట్ అట్టి ఇప్పుడు తీసుకుని చేసేద్దామని, మనం ఖచ్చితంగా చేద్దామని. నివేదిత విద్యాలయ ముందు శారదా నిలయం అనుకుని ఆర్ఫాన్స్కి బేసిక్గా శంకుస్థాపన చేసినప్పుడు అది తల్లిదండ్రుల పిల్లల్ని ఇక్కడ పెట్టి చదివించాలి దగ్గరలో ఉన్న ఆర్ఎస్ఎస్ కానీ ఉద్దేశంతో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు మాతాజీ నేను అడిగితే ఇనాగరేషన్కి మేము అందరం వస్తాము ఇప్పుడు ప్రారంభానికి అని చెప్పని త్యాగేశ్వర మాతాజీ, రావణ మాతాజీతో మాట్లాడి చెప్పారు. తర్వాత అది టెక్నికల్గా తల్లిదండ్రుల పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలంటే కనుక అది గవర్నమెంట్ ఎవరీ చైల్డ్కి మనం పర్మిషన్ పెట్టుకోవాలి. దాన్ని పర్మిషన్ తీసుకొచ్చి పెట్టుకుంటే మన లీగల్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పని అనుకున్నప్పుడు మళ్ళీ దాని మెయిన్ ఉద్దేశం మార్చాల్సి వస్తుంది అని ఫస్ట్ మాతాజీని, పర్టికులర్గా త్యాగేశ్వర మాతాజీని ఇట్లాగా బాలికల విద్యాలయం గుంటూరులో మీరు ఎట్లా నడుపుతున్నారు అట్లాగా బాలికల విద్యాలయం నడుపుతున్నాం ఇక్కడ అలా అనుకుంటున్నానంటే శారదా పేరు వద్దు, ఇక్కడ మేము గుంటూరులో నడిపే బాలికల విద్యాలయం శారదా పేరు మీద నడుపుతున్నాం కాబట్టి ఇక్కడ నివేదిత పేరు పెట్టుకున్నాం. డిఫరెంట్ ఆప్షన్స్లో నివేదిత పేరు కూడా ఒకటి చెప్పడం జరిగింది. చాయిస్ మాకే వదిలిపెట్టేసినా కూడా మేము సోదర నివేదిత గురించి ఇంతకుముందు కూడా అక్కడికి స్టాఫ్ క్వార్టర్స్ ఆ పేరు మీద పెట్టుకున్నాం. అలాగే ఇది కూడా పిల్లలకి అంటే ఆ రోజుల్లో సుమారుగా 30 సంవత్సరాల క్రితం వివేకానంద వారు చెప్తే వచ్చి ఇండియాకి ఫస్ట్ శారదాదేవి ఆశీస్సులతో, వివేకానంద ఆశీస్సులతో బాలిక పాఠశాల కలకటాలో పెట్టడం జరిగింది ఆవిడ. కాబట్టి అది కరెక్ట్ ఉద్దేశంతో ఇక్కడ విద్యాలయం, నివేదిత విద్యాలయం, అందులో నేమ్స్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేసి పెంచడం జరిగింది. దీనికి ఉచితంగా అంటే సమితి చాలా లోపలికి ఉంటుంది కాబట్టి ఉచితంగా దీన్ని పెడితేనే పిల్లలు వస్తారు, కమర్షియల్ యాక్టివిటీతో చేయకూడదు, బరువైనా కూడా ఉచితం అని చెప్పి పిల్లలకి అవుట్ ఆఫ్ 9 పీరియడ్స్ డైలీ ఉండే దాంట్లో ఒక కండిషన్ పెట్టాం పేరెంట్స్. లాస్ట్ 2 పీరియడ్స్ ఆల్మోస్ట్ 1.5 hours వాళ్ళకి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, సనాతన ధర్మంతో వాల్యూస్ బేసిస్ మీద క్లాసెస్ తప్పనిసరిగా ఉంటాయి. ఆ ఉద్దేశంతో అయితేనే పిల్లలు తీసుకుంటామని చెప్పి క్లియర్గా చెప్పాం. చెప్పిన తర్వాత పిల్లలు ఏదైనా ఎక్కువ మంది అడ్మిషన్స్ రారేమో ఆ కండిషన్ మీద అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మా కెపాసిటీ స్కూల్ స్ట్రెంగ్త్ యాక్చువల్ రిక్వైర్మెంట్ 270 చిల్డ్రన్, ఆల్మోస్ట్ 600 అప్లికేషన్స్ దాకా వచ్చినాయి. అవి చెప్పిన తర్వాత కూడా సదా తృప్తులై నిత్యులై రవ్యయా భవ్య సేవ్యా భరత్గా భట్టారక అంటూ చాలా అద్భుతం. అక్కడ అర్థం ఏంటంటే నిర్మల జ్ఞాన దీప ప్రభాజాలు అంటే
ఒక దివ్యమైనటువంటి జ్ఞాన కాంతిలో విధ్వస్త నిస్సార సంసార మాయాంతకారులు. ఈ సంసారం, ఇందులో ఈ బంధాలు, ఈ ఆకర్షణలు, ఈ పదవులు, ఈ హోదాలు, ఈ ఐశ్వర్యాలు, వీటన్నిటిలో ఏమీ లేదు అనేటువంటి జ్ఞానంతో రాగ క్రోధాలని మోహాలన్నింటినీ జయించిన వారు నిత్యము నీ పాద ధ్యాన పీయూష అమృతాన్ని స్వీకరిస్తూ ఉంటారు, పాలన చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకు ఇంపార్టెన్స్ ఇస్తోంది, వాల్యూ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి అని చెప్పి అన్ని స్కూల్స్ లో. అయినా కూడా ఆ కరికులం నేను చూశాను, అంటే కరికులం కాదు కానీ ఇంప్లిమెంటేషన్ నేను చూశాను కానివ్వండి, అందరూ కూడా అంత ట్రైన్డ్ గా లేరు, ఇంకా స్టార్టింగ్ లో ఉంది. కానీ అదే కమిట్మెంట్ తో ఎలాంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేకుండానే మన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, శారదా మిషన్ కింద పనిచేసే విద్యా సంస్థలన్నీ కూడా ఈ వాల్యూ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు మన ఆధునిక సమాజంలో మన భారతదేశం యొక్క గతి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎప్పుడు అనుకుంటాను, ఈ కోటీశ్వర్లు అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు అంబానీ వీళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో ఒక భారతీయ విలువలతో కొంచెం ఒక స్కూల్ పెట్టచ్చు కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి. అదొక్కటి ఇన్వెస్ట్ చేసి పెడితే కనుక మొత్తం భారతదేశ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే మనకున్న లోపం ఎక్కడ ఉందంటే విద్యా విధానంలో లోపం ఉంది. ఆ విద్యా విధానం, భారతీయ విద్యా విధానం మనం మళ్ళీ తెచ్చుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిగత అభివృద్ధి, తర్వాత ఎదుటి వారిని గౌరవించడం, సహాయం చేయడం, ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో చాలా చక్కగా చెప్తున్నాయి అనమాట. వాటికి దూరం అయిపోయాం కాబట్టి ఈ రోజు మన భారతదేశం ఎంతో మందికి దాసోహం చేయాల్సి వచ్చింది. దాదాపు 1200 సంవత్సరాలు మీరు ఆలోచించండి. మరి ఇది మనము ఎవరు వస్తే వాళ్ళ కింద మనం దాసోహం అని చెప్పేసి మన నేడు మనం ఉన్నాము అంటే ఏంటంటే మనలో ఒక స్వావలంబన, స్వాభిమానం ఇవన్నీ కూడా మనం కోల్పోయాం మధ్యలో. దానిని నివేదిత అన్న పదం ఏంటంటే, అసలు నివేదిత అని ఎవరైనా పేరు అడిగితే నా పేరు నివేదిత అని వాళ్ళందరూ ఏమంటారు, నాకు చాలా మోడర్న్గా ఉంది, ఆధునికమైన పేరు అంటారు. నివేదిత ఎవరో తెలియదు వాళ్ళకి, చాలా మోడర్న్ నేమ్ అని చాలా మంది అంటూ ఉంటారు అనమాట ఎవరైనా చెప్తూ ఉంటే. కానీ ఆ పేరు అనేది ఎక్కడ పుట్టిందంటే స్వామి వివేకానంద యొక్క ఆలోచన నుంచి వచ్చింది ఆ పేరు యొక్క గొప్పతనం. అది చాలా గంభీరంగా ధ్యానం చేసి అర్థం చేసుకోవాలి, కానీ అంత సహజంగా అర్థం అవ్వదు. చూడడానికి అతి సాధారణంగా కనిపించే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన ఈ మహిళ ఎలాంటి ఒక ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని చేరుకున్నాడు అంటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. ఆమె మరియు ఈ నివేదిత గురించి కూడా కొద్దిగా చెప్పాలి. అమ్మ ఒక గొప్పతనాన్ని ఈ సోదరి నివేదిత నిజంగా అర్థం చేసుకుంటారు, అది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఆమె పుట్టి పెరిగిన వాతావరణమే వేరు, వీరు పుట్టి పెరిగిన వాతావరణమే వేరు. అమ్మ శారదాదేవి పల్లెటూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి స్కూలు కాలేజీ వెళ్ళే ఒక అవకాశం లేకుండా ఎలా ఉన్నారు. తర్వాత బాల్య వివాహం, చివరికి అలా ఆమె వితంతు కావడం, అయినా అటువంటి ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి చేరుకోవడం. ఇక్కడ నివేదితాన్ని చూస్తే సంపూర్ణ విదేశీ యొక్క వాతావరణంలో ఆమె పుట్టి భిన్న పరిస్థితిలో ఉండి అత్యుచ్చ విద్యాభ్యాసాన్ని పొంది ఒక శిక్షావేత్తగా ఉండి భారతదేశానికి వచ్చి ఇతరులకు ఆ శిక్షని అందించే ఒక సామర్థ్యం ఉంది ఆమె. ఇటువంటి వీరి ఇరువురి మధ్య ఎటువంటి మనకి పోలిక ఉంది అనుకోవచ్చు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ మోడల్ స్కూల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తల్లిదండ్రులు మోడల్ స్కూల్ అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ మోడల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పిల్లలను చేర్పించాలని మాజీ కౌన్సిలర్స్ ఎంఏ నౌషాద్, మాగాపు ప్రసాదులు పిలుపునిచ్చారు. భీమవరం 19వ వార్డులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ మున్సిపల్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులను పాఠశాలలో చేర్పించే కార్యక్రమాన్ని వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్స్, స్థానిక పెద్దలు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు ఎంఏ నౌషాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మోడల్ స్కూల్స్ ను ప్రవేశపెట్టిందని 19వ వార్డులోని ఎంఏకేఏ మున్సిపల్ పాఠశాలను మోడల్ స్కూల్ గా చేయడం అభినందనీయమని, మోడల్ స్కూల్స్ లో కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందిస్తారని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకుని తమ పిల్లలను ఎంఏకేఏ స్కూల్లో చేర్పించాలని అన్నారు. జనసేన నాయకులు కౌన్సిలర్ మాగాపు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో మోడల్ స్కూల్స్ ను ప్రారంభించిందని, ఎంఏకేఏలో పిల్లలను చేర్పించి ప్రైవేట్ స్కూల్స్ కి ఖర్చు చేసే
లక్షలాది రూపాయలను మీ పిల్లల ఉన్నత చదువులకు ఉపయోగించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. టీడీపీ సీనియర్ నాయకులు ఎండీ షాబు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలతో పాటు విద్యార్థులకు టై, ఐడీ కార్డు, డైరీలను ఉచితంగా అందజేస్తున్న ప్రధానోపాధ్యాయులు షేక్ బాబాజీ సాహెబ్ను అభినందించారు. జనసేన మహ్మద్ కాజా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ భోజన పథకంలో సన్నబియ్యంతో నాణ్యమైన పౌష్టికరమైన ఆహారాలు ప్రవేశపెట్టారని, తల్లికి వందనం, యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్స్, షూస్, బెల్ట్లను నాణ్యమైనవి అందిస్తున్నారని, మోడల్ స్కూల్స్ లో డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ శిక్షణ కూడా ఉన్నాయని, వీటిని వినియోగించడం వలన విద్యార్థులు పాఠ్యాంశం నందు మంచి అవగాహన కలుగుతుందని అన్నారు. స్థానిక నాయకులు ఎరంశెట్టి రాజేష్ మాట్లాడుతూ మంచి క్రమశిక్షణతో పాటు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కలిగిన ఎంఏకేఏ స్కూల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రధానోపాధ్యాయులు షేక్ బాబాజీ సాహెబ్ మాట్లాడుతూ గతంలో పాఠశాల రోల్ గణనీయంగా పెంచారని, మరలా మోడల్ స్కూల్ ఎంఏకేఏ పాఠశాలకు రావడం ఎంతో ఆనందమని, రోల్ను పెంచడానికి స్థానిక నాయకులతో, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారితో, ఉపాధ్యాయులతో కలిసి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూల్స్ భాగంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ మోడల్ స్కూల్ ని ఎంతో అభివృద్ధి చేయించాలనే సంకల్పంతో స్థానిక పెద్దలతోటి కౌన్సిలర్స్ అయిన నౌషాద్ గారు, అలాగే మాగాపు ప్రసాద్ గారు, మా సాబు గారు, మరియు రాజేష్ గారు, కాదా గారు, మా రాధా గారు, వీళ్ళందరితో ఆలీషా వీళ్ళందరితో సహకారంతో మరియు ఇతర దాతలతోటి ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో పాటు మా యొక్క స్కూల్ ప్రత్యేకత ఏంటంటే టై, ఐడి కార్డ్ అండ్ డైరీ ఉచితంగా దాతల సహకారంతో ఇస్తాం. అలాగే ప్రభుత్వం వారు 2 జతల బట్టలు, 3 జతల బట్టలు, నెక్స్ట్ ఈ యొక్క షూస్, బ్యాగ్, బుక్స్ ఇవన్నీ కూడా అనేకమైనవి. అలాగే మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో మంచి ఆహార భోజనం కూడా అందిస్తున్నారు. ఈ యొక్క మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ యొక్క స్కూల్ని ఎంతో పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో ఫీజులకి అనేకమైన వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతారు. 5th క్లాస్ అయ్యేటప్పటికి ఆ డబ్బుని దాచుకుని ఉన్నత చదువులకు ఉపయోగించుకుని ఈ యొక్క విద్యార్థుల యొక్క, మీ పిల్లల యొక్క భవిష్యత్తుని మంచి బంగారు బాటలో పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మోడల్ స్కూల్లో మరి 1900లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎంపిక చేయడం జరిగింది. మరి మోడల్ స్కూల్స్కి సంబంధించి కొన్ని లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అన్నిట్లో ముందుండాలి. మరి బేసిక్స్ నాలెడ్జ్ ప్రైవేట్ స్కూల్లో ఏముంటుందో గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే ఉంటుంది. దయచేసి నేను తల్లిదండ్రులుగా అప్పీల్ చేసేది ఒకటే, మీరందరూ కూడా మీ పిల్లల్ని 1 to 5వ తరగతి వరకు అన్ని స్కూళ్ళు కూడా సమానంగా ఉంటాయమ్మా, మీరు అందరూ గ్రహించండి. మరి గవర్నమెంట్ స్కూల్లో వచ్చేటప్పటికి టీచర్లు ఒక్కొక్కళ్ళు ఎంఎస్సి, బిఈడి, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్లో ఎంతో బాగా గొప్ప నిష్ణాతులు అయి ఉండి వాళ్ళు డిఎస్సి సెలెక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ ఒక గ్రూప్ అండ్ ఆఫీసర్స్లో పరీక్షల్లో ఫిల్టర్ అయ్యి వస్తారు. వాళ్ళందరూ చదువు చెప్పడానికి అదంతా మీ పిల్లలకి చెప్పడానికి వాళ్ళందరూ ఇక్కడ రెడీగా ఉంటారు. కాబట్టి మీరందరూ ఏమైతే ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరు కూడా 1 to 5 కనీసం గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మీకు ఫ్యూచర్లో ఎన్నో లాభాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కార్యక్రమం మన పూజ్యులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు, అలాగే విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి కొన్ని స్కూల్స్ని ఎడ్యుకేషనల్గా బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో, ఇంతకు ముందు కన్నా ఇంకా బాగా ఉండాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అలాగే మా 19వ వార్డులోని ఈ స్కూల్కి ఇంతకుముందు హెచ్ఎంగా మరి బాబాజీ గారు చేసేవారు. అప్పుడు ఈ స్కూల్ ఎంతో కొంత కొంచెం డెవలప్ అయ్యింది. మరి కొన్నాళ్ళలో మరి దీని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ అయ్యి తగ్గడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో జాయిన్ అయ్యే పిల్లలకి మాస్టర్ గారు డొనేషన్ తోటి, పెద్దలు పూజ్యులు అందరూ సహకారంతో, అలాగే టై కానీ ఐడెంటిటీ కార్డులు కానీ ఇవన్నీ
డైరీలు ఇవన్నీ కూడా అందిస్తాం. దానికి మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాం. ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. అలాగే పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళాలి కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ని ఈ విధంగా మల్టీ మోడల్గా స్కూల్గా మార్చి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం యొక్క ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ సిస్టమ్కి, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వం ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్ని తయారు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదే మోడర్న్ ఎడ్యుకేషన్ లేకపోతే మోడర్న్ స్కూల్, మోడర్న్ క్లాసెస్ అంటే మనం లక్షల రూపాయలు పెడుతున్నాం ఎడ్యుకేషన్కి. అదే మన గవర్నమెంట్ స్కూల్ అనేటప్పటికి చిన్న చూపు. అదేం లేకుండా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మోడర్న్ క్లాస్ రూమ్స్, అలాగే వెల్ ట్రైన్డ్ టీచర్స్, హెడ్ మాస్టర్, మనకి సేఫ్టీ ప్రిఫరెన్స్ అండి పిల్లలకి. ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా చాలా సేఫ్టీ చాలా ప్రికాషన్స్ పాటిస్తారు. సో అలాగే మధ్యాహ్నం పిల్లలకి లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. బ్యాగ్, బుక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలండి. మనకి ఎలాగైతే మన ఇళ్లలో పెన్షన్ దగ్గర నుంచి ఏదైనా సరే గవర్నమెంట్ ఇస్తుంటే మనం ఎలాగైతే సిగ్గుపడకుండా చూసుకుంటున్నామో, అలాగే పిల్లలకు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా లాభం కోరుతుందంటే మనం తప్పకుండా ఇలాగా ముందుకొచ్చి జాయిన్ చేసి పిల్లల్ని, ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్షా ఫలితాలలో భీమవరం తిరుమల జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను కనబరిచారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలియజేశారు. బైపీసీ విభాగంలో ఎల్ స్వామి వెంకట సాయి స్టేట్ 63వ ర్యాంకు, యు శరణ్య 253వ ర్యాంకు, ఎల్ కమలాకర్ 318వ ర్యాంకు, వి దినేష్ సాయి 378వ ర్యాంకు, జి శ్రీలాస్య 450వ ర్యాంకు, పి అర్జున్ 526వ ర్యాంకు, సిహెచ్ మణిమాలిక 543వ ర్యాంకు, ఆర్ సత్య ప్రవీణ్ 598వ ర్యాంకు, ఎంపీసీ విభాగంలో కె శివ స్టేట్ 326వ ర్యాంకు, పీజే హర్షవర్ధన్ 327వ ర్యాంకు, విఎల్ఎన్కే కార్తిక్ 402వ ర్యాంకు, జీజీఎన్ఎంఎన్ వెంకట్ 502వ ర్యాంకు, ఎం దివ్య సరోజ 523వ ర్యాంకు, బి హరిరామ్ 615వ ర్యాంకు, జి అశ్విన్ 655వ ర్యాంకు, బివైడి మహేష్ 691వ ర్యాంకు వంటి అద్భుతమైన ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. 500 లోపు 8 మంది, 1000 లోపు 22 మంది, 2000 లోపు 63 మంది, 5000 లోపు 142 మంది, 10,000 లోపు 244 మంది, 15,000 లోపు 342 మంది, 20,000 లోపు 410 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలియజేశారు. ఈ ర్యాంకులకు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సంస్థ డైరెక్టర్స్ ఎన్ సాయిరాజు, పి శ్రీనివాసవర్మ, జి సతీష్ బాబు అభినందిస్తూ ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాభ్యాసంతో మానసిక వికాసం, ఆరోగ్య జీవన విధానం సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి అన్నారు. యోగంధ్ర 2025లో భాగంగా పర్యాటక ప్రాంతంలో యోగా పేరిట సోమవారం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనం నందు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి, యోగా మాస్టర్ ట్రైనర్ బి శిరీష యోగా విశిష్టతను వివరిస్తూ చెప్పిన యోగాసనాలు, అభ్యసన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగా విశిష్టతను గురించి ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా అప్పటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ లో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగానే గత నెల 21వ తేదీ నుండి నెల రోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ ను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగా శిక్షణ కార్యక్రమాలు, కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. పట్టణ ప్రాంతాల్లో కూడా యోగా రోడ్డును ఏర్పాటు చేసి ప్రతిరోజు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సోమవారం సుమారు 2,000 మందితో అల్లూరి సీతారామరాజు స్మృతివనం వద్ద యోగా కార్యక్రమాన్ని జరుపుకున్నామని, ఈ నెల 16వ తేదీన పేరుపాలెం బీచ్ లో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వివరించారు. 19వ తేదీన భీమవరం పట్టణం నందు సుమారు 5,000 మంది స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లెటిక్స్ తో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని జరుపుకున్నారు.
పాల్గొనున్నట్టు తెలియజేశారు. జిల్లాలో కనీసం 10 లక్షల మందిని యోగాసనాల కార్యక్రమంలో భాగస్వాములు చేసే లక్ష్యంతో గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్ద ఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. యోగా అభ్యాసనాల అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి అడ్డవంతన వరకు యోగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు గాదరాజు సుబ్బరాజు, ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ హరి శ్రీనివాస్, యోగా సాధకులు యు వెంకటేశ్వరరాజు, పి భవానీ, పి రోహిణి, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్ని కూడా మనం వదలలేదు. అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించింది ప్రోటోకాల్లో ఉంది. ఇప్పుడు మనం చేసేది వక్రాసన. ముందుగా 2 కాళ్ళను చాపే ఉంచి మన కుడి పాదాన్ని నెమ్మదిగా ఎడమ మోకాల దగ్గర ఏ కాలు చాపి ఉంచారో ఆ చేతిని పైకెత్తండి. దగ్గరగా తీసుకుని 2 మడాలను కలపండి. 2 అరచేతులను బోధించండి. విశ్రాంతి, మకరాసన. ఏ నడు నొప్పులు లేవు అనుకుంటే భుజాలు చెస్ట్ ఛాతి వరకు తీసుకుంటూ పడగ విప్పిన పాము మాదిరిగా 3 2 అరచేతులను బోర్లించండి. విశ్రాంతి, మకరాసన. నిదానంగా మీరు 2 కాళ్ళను ఎలాంటి వంపు లేకుండా మోకాళ్ళు వంచకుండా పైకి ఎత్తండి. మళ్ళీ మకరాసనానికి వచ్చేసేయండి. చక్కచక్క కాళ్ళు 2 దూరం చేసేయండి. మడాలను 2 ఒకదానికొకటి అభిముఖంగా పెట్టేసేయండి. మడాలు 2 ఇలా దీర్ఘ శ్వాసలు చేయండి. వారు ఇబ్బందిగా అనిపిస్తే ఇలా పడుకొని చేసే ఆసనాల్లో మీరు ఎంత వీలుంటే అంతవరకు చేయండి. కానీ వీళ్ళతో కానీ నుదిరి భాగంతో కానీ టచ్ చేసే ప్రయత్నం అంటే తాకించే ప్రయత్నం చేయండి. 1వసారి, 2వసారి, 3, 6. నెమ్మదిగా తలదించండి. 2 చేతులను విడుదల చేయండి. 2 కాళ్ళను చాపి ఉంచండి. విశ్రాంతి, దీర్ఘంగా వదిలిపెట్టండి. కూర్చున్న వాళ్ళందరూ కూడా పడుకుని ఉండండి. శవాసనంలో మీరందరూ కూడా అండి. కపాలభాతి, కింగ్ ఆఫ్ ద ప్రాణాయామ. కపాలభాతి. కపాలం అంటే స్కల్, భాతి షైనింగ్. లాగండి, గాలి వదులుతూ 1 2 3 4 5 9 10 11 12. విశ్రాంతి. స్టార్ట్. నెక్స్ట్ మనం కుడి చేతితో చక్కగా ముక్కుని మూసి ఉంచే ప్రయత్నం. మీ బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని, మీ చివరున్న 2 వేళ్లతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఉంచాలి అని ఒక పనిగా తీసుకోకండి. మనం చాలా సమయాన్ని వృధా చేస్తున్నాము. ఇక్కడ మీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చేరుకున్నాము. మీరు ప్రతి ఒక్కరూ ఎక్కడ ప్రోగ్రాం జరిగినా 100 మందిని ఒక్కొక్కరు తీసుకుని రండి. నాగరాజు అది డౌన్ చేయరా, మధ్యలో కొంచెం డౌన్. బాబు వెనకాల అక్కడ చూడండి, ఇక్కడ రైలింగ్ లేదు, వీడియో పరిస్థితి. ఏఎస్ఆర్ స్టాట్యూ భీమవరం దగ్గర పర్యాటక ప్రదేశంలో భీమవరం పట్టణ వాసులు, విద్యార్థులు, యువకులు, పెద్దవారు అందరూ కూడా, అధికారులు అందరూ వచ్చి ఈరోజు యోగా చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల్లో యోగా మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం, తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రజలని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఇంచుమించు 2000 మంది పట్టణవాసులందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా యోగా ఆంధ్ర, యోగా భారత్
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ భీమవరం కలెక్టర్ మేడం ద్వారా చేయడం జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేసినాము. సో అప్ టు 21st June దిస్ యోగా ప్రోగ్రామ్స్ విల్ బీ కంటిన్యూడ్ అండ్ మన అందరం పార్టిసిపేట్ చేసినాము. ప్రజలు కూడా అప్పీల్ ఉంటుంది, ఇది గవర్నమెంట్ అప్పీల్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మనకు ఆరోగ్యం మంచిది వస్తుంది అండ్ దిస్ విల్ క్లీన్ అవర్ ఎన్వైరన్మెంట్ యాజ్ వెల్ యాజ్ అవర్ నార్మల్ సెల్ఫ్ ఆల్సో. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని గత నెల 21వ తేదీ నుంచి మన వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో యోగా అనేది మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ యోగా ట్రైనింగ్ సెషన్స్ పెడుతున్నాము. దీనిలో భాగంగా దాదాపు 8 లక్షల మంది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 5,320 మంది యోగా ట్రైనర్స్ని మనం ట్రైన్ చేస్తున్నాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి ఆధ్వర్యంలో. వీళ్ళందరూ కూడా ప్రతి సచివాలయం పరిధిలో, ప్రతి గ్రామ పరిధిలో దాదాపు 1,000 మంది దాకా యోగా చేపిస్తున్నారు. మనకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో 2 కోట్ల మందికి యోగా మీద అవగాహన కల్పించాలని, దానిలో భాగంగా ఈరోజు మనము మాస్ ర్యాలీస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ప్రతి గ్రామ స్థాయిలో నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మనం యోగా ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలలో, ముఖ్యంగా మన పెనుగొండ వారి సమక్షంలో నర్సాపురం ఒలందర్ రేవులో ఈరోజు ఏసర్ స్టాచ్యూ దగ్గర చేస్తున్నాము. మళ్ళీ 16వ తేదీ పేరుపాలెం బీచ్లో చేయడం జరుగుతుంది. 19వ తేదీ అందరూ స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లెట్ గ్రూప్స్తో మన భీమవరంలోనే దాదాపు 5,000 మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం భారీగా పశ్చిమ గోదావరి జిల్లాలో యోగాకు సంబంధించి అవగాహన సదస్సులు చేస్తున్నామండి. ధన్యవాదాలు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలో యోగాంధ్రపై అవగాహన కల్పిస్తూ గ్రామ కార్యదర్శి జెవిటి నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని శివాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పథకానికి చెందిన శ్రామికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాంధ్రలో పాల్గొందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని నినాదాలు చేశారు. ఈ నెల 21వ తేదీ వరకు గ్రామంలో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వీఆర్ఓ గోవింద్తో పాటు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా గ్రామస్తులందరితో కలిపి గ్రామ పంచాయతీ యందు యోగా ర్యాలీ నిర్వహించబడింది. మేము ఈరోజు యోగా చేసి యోగా దినోత్సవం 9వ తారీఖున ర్యాలీ కార్యక్రమం నిర్వహించమని ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి ఈ 9వ తారీఖున మేము గ్రామస్తులందరితో కలిసి ర్యాలీ నిర్వహించాము. అలాగే గత 10 రోజుల నుంచి కూడా మేము వెన్యూ 9 చోట్ల వెన్యూ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకుని ఒక్కో బిల్డింగ్ వద్ద ట్రైనర్గా నియమించి అందరినీ కూర్చోబెట్టి యోగా నేర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 21వ తేదీ వరకు కూడా చేస్తామని అందరికీ నేను తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, అంగన్వాడీస్, ముఖ్యంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అలాగే వార్డు సభ్యులు, సచివాలయం సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, మా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారని మీకు తెలియపరుస్తుంది. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో ఈ నెల 14వ తేదీన యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కళాశాల పాలకవర్గం తెలిపింది. జిల్లాలో వాడవాడలా యోగా దినోత్సవం నిర్వహిస్తూ యోగాంధ్ర కావాలని దీక్ష చేస్తున్న జిల్లా కలెక్టర్ నాగరాణి అభినందనీయులని, ఆమె స్ఫూర్తితో ఈ నెల 14వ తేదీన కళాశాలలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నామని విద్యార్థులతో పాటు అందరూ పాల్గొనాలని కోరారు. ఒక్కరోజు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల పాటు యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. కళాశాల కార్యదర్శి మెంటే మనోహర్, కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఆర్ఎటి ప్రకాష్, పోలిశెట్టి దాసు, మెరగాని అప్పారావు, చెరుకువాడ రంగసాయి, వెబ్లశెట్టి కనకరాజు, నల్లం వీరస్వామి, కళాశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా దినోత్సవాన్ని ఒకరోజు చేయకుండా ఏదో రోజు ప్రతిరోజు కూడా వాడవాడలా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇక్కడ జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, మరి అలాగే కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు తదితర పెద్దలంతా కలిసి ప్రతి చోట వాడవాడలా దీనికి అవేర్నెస్ చేయాలనే ఉద్దేశం మీద కార్యక్రమం ఏర్పడడం జరిగింది. దీనికి కేజీఆర్ఎల్ కళాశాల యాజమాన్యం ఇవాళ వాళ్ళందరూ కలిసి ఈ యోగా డేని మా కాలేజీలో నిర్వహించాలని చెప్పి ముందుకు రావడం గొప్ప విశేషం. మనందరూ ఆరోగ్యం కోసం యోగా చేయాలని చెప్తున్నాం మనం. దీనిలో భాగంగా రేపు 14వ తారీఖున కేజీఆర్ కళాశాలలో స్టాఫ్ వీళ్ళందరూ బయట వాళ్ళు కూడా రావచ్చని చెప్పి చేస్తున్నాం. 6 to 7 ప్రతి చోట పెడుతున్నాం. ఒక 6:30 అయినా అవ్వచ్చు, కానీ మార్నింగ్ అండి, మార్నింగ్ పొద్దున్న 6ంటికి అలా ఇక్కడ ఏర్పాటు చేస్తామండి. మరి ముఖ్యంగా అన్ని కళాశాలల్లో అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యా కళాశాల యాజమాన్యం వారు ఒక యోగా సెంటర్ పెట్టి ఈవినింగ్ కూడా క్లాసులు పెట్టడానికి అవకాశం ఇస్తే గవర్నమెంట్ టీచర్ని కూడా వేస్తానంటున్నారు. ఆ విధానం అవకాశం పడడానికి వచ్చాను మేము. యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యోగా దినోత్సవాన్ని 14-15 తారీఖులో చేయమన్నారు. మీ మేనేజ్మెంట్ తరఫున కేజీఆర్ కళాశాలలో ఈ 14వ తారీఖున ఈ యోగా దినోత్సవం చేస్తాం. ఇందులో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ఎవరైనా పాల్గొనవచ్చు. ఇతర వ్యక్తులు కూడా, బయట కాలేజీ వ్యక్తులు కూడా ఇందులో పాల్గొనొచ్చి ఈ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జూన్ 14వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కేజీఆర్ కళాశాల ఆవరణంలో యోగా దినోత్సవాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాలతో, మన జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి గారి ఆదేశాలతో మనం ఇక్కడ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సంస్థ తరఫున ప్రార్థిస్తాం. జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా మరి మనం ప్రకటించుకోవడం జరిగింది. అది నరేంద్ర మోడీ గారి యొక్క ఇనిషియేషన్ తోటి ప్రపంచ దేశాన్ని కూడా ఒప్పుకుని దాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే యోగా. యోగా అనేది ఏంటంటే వైద్య ప్రక్రియలో చాలా వైద్యాలు ఉండొచ్చు. యోగా ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ కూడా ఒక మనిషిని స్వస్థత చేకూర్చే గొప్ప ప్రక్రియ. అది భారతీయ సంస్కృతిలో భాగవతం అందరూ గర్వంగా ఫీల్ అవ్వాలి. రేపు 21వ తారీఖుని మరి మోడీ గారు ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా దినోత్సవాలు అనేది కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి భీమవరంలో రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ఇనిషియేషన్ తీసుకుని ప్రతిరోజు కూడా ఎక్కువ చోట చేసుకుంటూ ఆ భాగంలో రేపు 14వ తారీఖున మన కేజీఆర్ కళాశాలలో మేనేజ్మెంట్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ కూడా కొంత భాగం పాల్గొని మార్నింగ్ 6 to 7 యోగా దినోత్సవం మనం చేసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శ్రీనివాస్ వర్మకు శుభాకాంక్షల వెల్లువ. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఏడాది కాలంలో కొత్త ప్రాజెక్టులు సాధించామన్న కేంద్ర మంత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే షైనింగ్ స్టార్స్ 2025 ప్రతిభా పురస్కారాన్ని అందించిన కలెక్టర్ నాగరాణి, రాజ్యసభ సభ్యులు పాకా, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. పెదామిరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే త్రిపులార్. భారతీయ వారసత్వ సంపాదన, యోగాభ్యాసంతో మానసిక వికాసం, ఆరోగ్య జీవన విధానం సొంతమన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరంలో 2000 మందితో యోగాసనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.